పొలాల దగ్గరకు వెళ్లి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు అని కూటమి నేతలు గొప్పలు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కృష్ణా జిల్లాలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.64 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు 1061, 1262, 1318, 1224 రకాలు వరిని సాగు చేశారు. అయితే ప్రస్తుతం మిల్లర్లు 1061 ధాన్యానికి ఇచ్చిన ప్రాధాన్యత 1262 రకం ధాన్యానికి ఇవ్వడం లేదు. 1262 రకం ధాన్యాన్ని కొనేది లేదని తేల్చి చెప్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఈ రకం ధాన్యాన్ని సాగు చేసిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 25,000 ఎకరాల్లో 1262 రకం ధాన్యాన్ని రైతులు సాగు చేశారు. విపత్తులను తట్టుకొని నిలబడగలిగే వంగడం కావడంతో పాటు ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే రకం కావడంతో రైతులు ప్రాధాన్యత ఇచ్చి ఈ వంగడాన్ని ఎక్కువగా సాగు చేశారు. మిల్లర్లు కూడా గతంలో ఈ రకం ధాన్యాన్ని పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేశారు. తేమ శాతంతో పని లేకుండా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు మేము కొనమంటున్నారు. మా పరిస్థితి ఏంటి? 5 రోజుల నుంచి మొలకొచ్చేసి నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం చూసిన వాళ్ళు లేరు, ఇదేంటని పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి నానా అవస్థలతో రోజు 10 మంది కూలోళ్ళు నెట్టుకుని మేము వేసిన నష్టానికి ఏంటి మాకు? ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడే వచ్చారు, మొలకొచ్చినాయి. 5 రోజుల నుంచి కళ్ళంలో నానా అవస్థలు పడుతున్నాం. నేను కొనమట్టే ఏడేసింది, ఏడు కొనమంటే ప్రభుత్వం మేమేమైపోతాం? నేను ప్రభుత్వం కొనుక్కుంది కదా ఈ ఒడ్డు, నేను కొనుక్కోనట్టే మేము ఏడు వేయగలిగాం. నీడే కొనంటే మేము వేసేవాళ్ళం కదా. బీబీటీలు అసలు వద్దంటున్నారు, అసలు వద్దంటున్నారు. మరి వేసిన రైతులందరూ ఏమైపోతారు? ఈ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఆదుకోవాలని కోరుతున్నాం. కానీ ఈ ఏడాది కేవలం 1061 రకానికి చెందిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని తేల్చి చెప్తున్నారు మిల్లర్లు. దీంతో పెద్ద ఎత్తున 1262 రకాన్ని సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. గతంలో కొనుగోలు చేసిన ప్రభుత్వం మిల్లర్లు ఇప్పుడెందుకు చేయటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. దళారులు మిల్లర్లు కుమ్మక్కై 1262 రకం ధాన్యాన్ని తక్కువ ధరకే దోచుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే 1262 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు మరో రూపంలో దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్స్ తమ ఇష్టానుసారం ఈ కొనుగోళ్ల ప్రక్రియని వాళ్ల చేతుల్లోకి తీసుకొని ఇవాళ వ్యవహరిస్తేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈ ప్రాంతంలో 1061 వెరైటీ, 1262, 1318, 1224 ఈ వెరైటీలు ఎక్కువగా ఇవాళ సాగు చేసినటువంటి పరిస్థితి. అయితే వీటిల్లో 1061 తప్పితే మిగతావి ఏవి కొనుగోలు చెయ్యము అని చెప్పి వ్యాపారస్తులు ఖచ్చితంగా చెప్తున్నారు.